హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ అయితే మేము బొబ్బర్లతో వడలు వేసుకుందాం అనుకున్నామండి. స్నాక్స్కి బొబ్బర పప్పు అండి, ఇది నీట్గా కడిగి పెట్టుకున్నాం. దీన్ని అయితే గ్రైండర్లో వేసుకుందామండి. అయితే బొబ్బర పప్పుని బాగా మెత్తగా ఆడనవసరం లేదండి, జస్ట్ 2 మినిట్స్ అయితే తీసేసుకోవచ్చు. పచ్చగా నలుపుకుంటే వడలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మెత్తగా ఆడితే బాగోదండి. అది నానబెట్టిన శనగపప్పు అండి. బొబ్బర్ల పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర అండి, ఉప్పు సరిపడినంత. అలా కచ్చపచ్చగా నలుపుకోవాలండి బొబ్బర్లని. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము, కొత్తిమీర వేసుకుందాం. తర్వాత నానబెట్టుకున్న పచ్చెనగపప్పు అండి, ఈవినింగ్ టైంలో స్నాక్స్కి వడలు చాలా బాగుంటాయండి. అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి మొత్తం అన్నీ. నూనె ఆయిల్ వేడి చేసుకుని వడలు వేసుకుంటున్నానండి. వడల్లా అత్తుకుని వేసేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి ఎక్కనవసరం లేదండి, మామూలు వేడి మీద ఉన్నా సరే వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే వడలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నాము. బాగా వేయించుకోవాలండి. వేగిపోయండి వడలు, తీసేసుకుందాం. మళ్ళీ వేసానండి, వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే వడ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం వేసుకున్న పచ్చెనగపప్పు అక్కడక్కడ నములుతుంటే కరకరలాడుతూ ఉంటుందంటే బాగుంటుంది. వడలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటాయండి వడలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.